పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వినాయక మండపాలకు 125 బియ్యం బస్తాలను జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి బాబీ అందజేశారు. ఈ బియ్యాన్ని గణేష్ మండపాలలో అన్నదాన కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమాల్లో చల్లారాము, ఎంపీటీసీ రాంబాబు, పోకల కిషోర్, అనిల్, యడ్ల రాంబాబు, నాగిడి శ్యామ్ పాల్గొన్నారు. ఇక బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రత్నాల శ్రీనివాస్, పితాని కృష్ణ పర్యవేక్షించారు. गणपतये नमः। ओम सिद्धार्चित गणपतये नमः। ओम बीजापूर फलसक्त गणपतये नमः। ओम అన్న మధ్య మధ్యలో అక్కడక్కడ నుంచానన్నా వినాయక చవితి సందర్భంగా మరి పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ గారి సౌజన్యంతో భీమవరం పట్టణంలో వినాయక మండపాలకు అన్న సమారాధనకి బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి 125 బియ్యం బస్తాలు, ఒక్కో బస్తా 26 కేజీలు సుమారు, మరి 125 బస్తాలు కూడా భీమవరం పట్టణంలో పలు చోట్ల అన్న సమారాధనకి వినాయక మండపాలకి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి భీమవరం సోమేశ్వర స్వామి, మావుళ్ళమ్మ తల్లి, మరి అలాగే గణేష్ మహారాజు ఆశీస్సులు ఆయనకి బాబీ గారికి ఎప్పుడూ ఉండాలని మా జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. టీం మల్లినేడి బాబీ, భీమవరం, గునుపూడి. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వినాయకుని మండపం, ప్రతి మండపానికి కూడా ఆయన ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తున్నారు. అలాగే ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని వస్తున్న వాళ్ళందరూ కూడా లేదనకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా అన్న సమాధాన నిమిత్తం ఆయన అనేక చందాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన ఇటువంటి కార్యక్రమాలు మరీ చేయాలని, అలాగే